అడిగినాను దాని దగ్గర 100 సార్లు ఉన్నాయి సార్. ఎవరు కాళ్ళు పట్టుకోవాలో చెప్పి పట్టుకుందాం. 2016 నుంచి 100 సార్లు తిరిగినా కూడా చేయడం లేదు. రీసర్ భూమిని డీ పట్టాకి ఇస్తారా? అవును సార్, డీ పట్టా సార్ అది డీ పట్టా సార్. అది డీ పట్టా ఎట్లా ఇస్తారు సార్? మా రీసర్ భూమిని డీ పట్టాగా ఎట్లా ఇస్తారు? 100 సార్లు ఇచ్చినా సార్ నేను 100 సార్లు కాదు సార్. ఒక భూమి పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీ భూమి పోగొట్టుకుంటే మీకు తెలుస్తుంది సార్ అది బాధ. అందుకే మరి భూమి పోగొట్టుకుంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది. తెలుసు ఇంకెందుకు స్పందన ఎందుకు రద్దు చేసేయండి? స్పందన లేకుండా నా కోసం కాదు, నా భూమిని చూడండి సార్ ఒకసారి. తప్పు జరిగిందో లేదు చూడు ఒకసారి. చూసుకోకుండా మీరు చెప్పిన వెళ్ళిపోతే పోతే సంవత్సరాలు కూడా తింటే గడిచిపోయినా. అందుకే సంవత్సరాలు కూడా తింటే గడిచిపోయినా. అవును సార్, నాకు సమస్య జరిగిందనే చెప్పుకుంటాను. మీరు ముందు పెడతారు కదా, ఎలక్షన్ రావాలా 15 రోజులు కావాలి. సంవత్సరాలు తిరిగినా కూడా పనిచేయాలి. మా తాత పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది సార్. అది ఆ రిజిస్టర్ భూమిని లలితమ్మ న్యాయం డీ పట్టా కింద ఇచ్చినారు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 100 సార్లు తిరిగినా కూడా చేయడం లేదు. ఈ అధికారి ఏమంటాడు, తప్పు జరిగితే సరిదిద్దాం పోండి అని చెప్తారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి నేను అడుగుతాను సార్. ఈరోజు వాస్తవంగా మా దగ్గర స్టాంపులు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. సంబంధం లేని వ్యక్తికి డీ పట్టా ఇచ్చినారు. మా ఊరు కాదు, మళ్ళీ వేరే ఊరికి ఇచ్చినారు. దాంట్లో ఏం చేశారు, డీ పట్టా ఒక దాంట్లో ఉంది, అనువంశం ఒక దాంట్లో ఉంది, దాన విక్రయం అని ఒక దాంట్లో ఉంది. ఏ ఒకటి ఉందో తీసుకురమ్మాయండి సార్. దానికి కూడా ఏ ఒకటైనా సరే వాడు ఏం చెప్తున్నారు, ఆయన చెప్తా అంటే నిర్లక్ష్యంగా మేము చెయ్యము, మీరు గట్టిగా అడిగితే మేము చెయ్యము అని చెప్తున్నారు సార్. అది వాళ్ళు చెప్తాండి సమాధానం సార్. అది ఏకాల తిరుపల్లి సార్ భూమి, ముత్తాంచెరు గ్రామం, ఏకాల తిరుపల్లి, కదిరి మండలం సార్. సర్వే నెంబర్ 180 సర్వే నెంబర్ సార్. ఎకరా 68 సెంట్లు సార్.